కొందరు హీరోలు తమకు పెళ్ళై పిల్లలున్నా కూడా ఆ విషయాలను దాస్తూ ఉంటారు. ఉదాహరణకు హీరో సిద్ధార్థ్ని తీసుకుంటే తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ ఎక్కడ బయటపడుతుందోనని తనకు భార్య, 2 పిల్లలు ఉన్న విషయాలను చాలా కాలం దాచాడు. ఇక హీరోయిన్లు అయితే ఈ లిస్ట్ లో ఎందరెందరో కనిపిస్తారు. కాగా ఇప్పుడు విలన్లు, కామెడీ ఆర్టిస్టులు కూడా తమకు ఇండస్ట్రీకి రాకముందే పెళ్ళై పిల్లలున్నా దాచిపెడుతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా తన పెళ్లి విషయాన్ని దాచిన సంగతి తెలిసిందే. నటుడిగా మారకముందే ఆయనకు విజయవాడకు చెందిన స్వీట్స్ వ్యాపారి కూతురు శ్రీలక్ష్మితో పెళ్లైంది. విజయవాడలోని ఓ ఫేమస్ స్వీట్ షాప్ ఆయన మామగారిది. ఆయన చనిపోయిన తర్వాత ఆ స్వీట్స్ వ్యాపారం పృథ్వీ ఆయన భార్య చూసుకునేవారు. కానీ నటుడుగా బిజీగా మారిన తర్వాత ఫ్యామిలీని విజయవాడ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ఇక సినిమా జల్సాలలో మునిగి తనను తన పిల్లలను చూసుకోవడం లేదని ఆయన భార్య పృథ్వీ వేడుకుంటే ఆయన ఆమెను గెంటేశాడు. దాంతో ఆమె విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తన భర్త సంపాదన బాగే ఉంది కాబట్టి నెల తనకు తన పిల్లల పోషణ కోసం పించేలా చూడాలని ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. ఇక తాజాగా మరో సపోర్టింగ్ నటుడు కమ్ విలన్ సంపత్ అలియాస్ సంపత్ రాజు వెలుగులోకి వచ్చాడు. ఆయన పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అంతకుముందే తమిళంలో బిజీ నటుడు. ముఖ్యంగా దర్శకుడు విక్రమ్ ప్రభు దర్శకత్వంలో వచ్చే చిత్రాలన్నింటిలోనూ ఆయనకు సపరేట్ రోల్ ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో సంపత్, ఎన్టీఆర్ దమ్ము, ప్రభాస్ మిర్చి, నాగార్జున సోగ్గాడే చిన్ననాయన, మహేష్ బాబు శ్రీమంతుడు, నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాంతో పాటు పలు భాషల్లో నటిస్తున్నాడు. నేడు తెలుగులో ఆయన విలన్ గా బిజీ. ఇక బాలీవుడ్ విలన్లు కూడా తీసిరాని తనదైన నటనతో ఆజానుబాహుడైన ఆయన ప్రతి చిత్రంలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డజన్ చిత్రాల వరకు ఉన్నాయి. తాజాగా సంపత్ తన పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఆల్రెడీ పెళ్లైపోయి సంతానం కూడా ఉందని తెలిపాడు. తనకు అతి చిన్న వయసులోనే అంటే 23 ఏళ్లకే పెళ్లైందని, అప్పుడు తన భార్య వయసు కేవలం 19 ఏళ్లనని, తమది పెద్దలు కుదిర్చిన వివాహమని అన్నాడు. కానీ అంతగా మానసికంగా ఎదగని వయసులో పెళ్లి చేసుకుంటే 27, 28 ఏళ్లకల్లా ఇద్దరి అభిరుచుల్లో తేడా వస్తుందని, తాను నటుడిని కావాలనే కోరికతో ఆమెను వదిలేశాడట. ఆ తర్వాత ఆయన నటుడిగా నిరూపించుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తనకు తన భార్య కూడా సపోర్ట్ ఇచ్చిందని, తన ఎదుగుదల కోసం ఆమె కూడా విడాకులకు సిద్ధపడిందని చెప్పాడు. కాగా ఇప్పటికీ తాను తన భార్యతో ఓ ఫ్రెండ్లా ఉంటానని, ఆమె తన తల్లితో పాటు ఉంటుందన్నాడు. తాను కూడా వారి కోసం తనకు తోచినంత డబ్బునిచ్చి ఆర్థికంగా సహాయపడుతున్నానని, కానీ నాడు తాను విడాకులు తీసుకోకుంటే తానైనా తన భార్యను చంపేవాడనని, లేదా తన భార్యనైనా తనను చంపేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి సంపత్ సినిమాల గురించి తెలిసిన ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీలో వారికి కూడా సంపత్ వ్యక్తిగత విషయాలు తెలియవు. మొత్తానికి తన కుటుంబం గురించి, తన భార్య విడాకుల సంగతి తానే స్వయంగా చెప్పిన సంపత్ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి వైరల్ అవుతున్నాయి.